ఐసీసీ టోర్నీలు అనగానే అందరి దృష్టి భారత్ పాకిస్తాన్ పోరు మీదనే ఉంటుంది. క్రికెట్లో టాప్ ఫైట్స్లో మొదటి వరుసలో నిలిచే పోరు కూడా ఇదే. చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న వైరికి తోడు గ్రౌండ్లోకి దిగితే ఆఖరి వరకు పోరాడే తీరు, ఓటమిని ఒప్పుకోని తత్వం ఈ మ్యాచ్లపై ఎక్కడలేని మజాను ఇస్తుంది. అలాంటిది ఐసీసీ ఈవెంట్స్లో తలపడితే ఆ ఎగ్జైట్మెంట్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిరకాల ప్రత్యర్థులు బరిలోకి దిగి కొదమసింహాల్లా తలపడుతుంటే చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటారు. చివరికి సరిహద్దుల్లో ఉంటూ మన ప్రాణాలు కాపాడే భారత సైన్యం కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. అలాంటిది 2017 జూన్ 18 ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో భారత్ అభిమానులను తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మరోసారి సమరానికి సై అంటూ భారత్ సవాల్ విసురుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ ఆడాయి. పాక్ న్యూజిలాండ్తో భారీ ఓటమిని చవిచూసింది. మరోపక్క భారత్ బంగ్లాదేశ్పై గెలిచి మంచి ఫామ్లో కనిపిస్తోంది. మరోపక్క పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ ఓడిపోవడంపై పాక్ మాజీ ఆటగాళ్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రపంచమంతా ఒకలాంటి క్రికెట్ ఆడుతుంటే పాక్ పూర్తిగా విభిన్నమైన ఆట తీరును ప్రదర్శించిందని ఎద్దేవా చేశాడు. అసలు జట్టు ఎంపికే ఘోరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఒక్క ఇంపాక్ట్ ప్లేయర్ కూడా జట్టులో లేడని విమర్శించారు. पाकिस्तान यार बहुत डिफरेंट क्रिकेट खेलता है. जो दुनिया क्रिकेट खेल रही है वो क्रिकेट नहीं खेलता. तो पाकिस्तान का इम्पैक्ट प्लेयर नहीं है. स्ट्राइक रेट बहुत स्लो होता है. रन बॉल नहीं खेलते. आज रन बॉल भी खेलते तो काम बन सकता था. सो बहुत स्लो खेले हैं. और दूसरा हम रन्स बहुत लीक करते हैं. 4 बॉलर के साथ खेल रहे हैं. दुनिया 6-6, 7-7 बॉलर के साथ खेलती है अलॉन्ग विद बैटिंग ऑलराउंडर्स या बॉलर्स बैटिंग ऑलराउंडर तो कर लेते हैं. स्पिनिंग ऑलराउंडर्स आपके खेल रहे हैं. तो आई थिंक इट्स अ डिसअपॉइंटिंग स्टार्ट. పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ఎదుట చావో రేవో అన్న పరిస్థితిలోకి జారుకుంది. టీమిండియా మీద నెగ్గాలంటే దూకుడు ఒక్కటే మార్గమని, అటాకింగ్ అప్రోచ్ తో మెన్ ఇన్ బ్లూ ను కట్టిపడేయాలని తమ దేశ ఆటగాళ్లకు అఖ్తర్ సూచించాడు. న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ లో ఓడిన పాక్ సెమీస్ కు వెళ్లాలంటే భారత్ మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రిజ్వాన్ సేనకు పలు సూచనలు చేశాడు అఖ్తర్. భారత్ చాలా బలమైన జట్టని, ఆ టీంను ఓడించాలంటే అగ్రెసివ్ గా ఆడటం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పాడు. కివీస్ తో మ్యాచ్ లో మాదిరిగా నెమ్మదిగా ఆడతామంటే కుదరదని, భారత్ మీద దూకుడు మంత్రం మాత్రమే పనిచేస్తుందంటున్నాడు అఖ్తర్ సలహా ఇచ్చాడు. అలాగే తొలి మ్యాచ్ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలని అన్నాడు. आई होप अब इंडिया के साथ पाकिस्तान का डू एंड डाई सिचुएशन में है. दो की इंडिया टीम इज वेरी वेरी स्ट्रांग एंड लुक्स डिफिकल्ट बट आई स्टिल विश पाकिस्तान बेस्ट ऑफ लक. ऑफेंस पे जाएं, कोशिश करें जीतने की और आपके पास कोई ऑप्शन नहीं है बट टू प्ले वेरी एग्रेसिवली बट नॉट लाइक दिस. जिस तरह आप खेले हैं इस तरह नहीं. गो फॉर अटैक एंड बट विश देम बेस्ट ऑफ लक बट लुक्स वेरी वेरी डिफिकल्ट नाउ. అయితే అఖ్తర్ మాటలు విన్న నెటిజన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. దూకుడు మంత్రంతో భారత్ ను ఆపలేరని అంటున్నారు. భారత్ అదే తీరులో అగ్రెసివ్ గా ఆడుతుందని, రెచ్చగొడితే ఊరుకునేది లేదని గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలంటే కొన్ని గంటలు ఆగి చూడాల్సిందే.